శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. ఏప్రిల్ నెలలో 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో గమనిద్దాం. ముందుగా ఈ 10 రోజుల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గ్రహ మార్పులు కనుక మనం చూసుకున్నట్లయితే 14వ తేదీ నుంచి కూడా మేషరాశిలో రవి సంచారం చేస్తున్నాడు. సుమారుగా ఒక మాసం వరకు కూడా రవి సంచారం మేషంలోనే ఉంటుంది. మేషంలో అసలు ఈ రవి సంచారం ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంది, ఏ రాశుల వారికి ప్రతికూలంగా ఉంది, ఎవరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అంశాలతో సహా ఈ 10 రోజులు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు 14వ తేదీ ఈ నెల నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు కూడా జన్మంలో రవి యొక్క సంచారం ఉంటుంది. జన్మంలో రవి సంచారం ఉన్నటువంటి కారణం చేత కొంచెం కోపం పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక క్రోధాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. టైంకి భోజనం చేయటం అనేటువంటిది ఉండదు కనుక వేళకు భోజనం చేసేటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అనవసరమైనటువంటి గొడవలు వాటిలో మీరు ఇరికింపబడ్డానికి లేదా మీకు తెలియకుండానే శత్రువులను పెంచుకోవడానికి కాను అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఇంట్లో ఉన్నంతసేపు బయటికి వెళ్ళాలనిపిస్తుంది, బయట ఉన్నంతసేపు ఇంటికి రావాలనిపిస్తుంది. అలానే కాస్త చికాకు ఎక్కువగా ఉంటుంది. ఈ తలనొప్పి కావచ్చు, లేకపోతే కనుక హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడేటువంటి వారు కొంచెం ఈ నెల రోజులు కూడా తగు జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండటం అనేది మంచిది. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క మేషరాశి వారికి కొంత అనుకూలంగా ఉన్నదనే చెప్పుకోవాలి. ఉద్యోగం మారడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. పదవులకి సంబంధించినటువంటి అంశాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. అలానే నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగ్గా ఉంటాయి. జీవిత భాగస్వామి యొక్క సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలను అందుకోగలుగుతారు. అయినప్పటికీ కూడా మ్యారిటల్ లైఫ్లో మాత్రం చిన్నపాటి ఇష్యూస్ అనేటువంటివి అయితే కొనసాగుతూ ఉంటాయని చెప్పుకోవాలి. ఇలా పరస్పర విరుద్ధంగా ఒకరోజు అనుకూలంగా ఉంటూ ఉంటుంది, ఒకరోజు కొంత ప్రతికూలంగా సాగుతూ ఉంటుంది. ఇది మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. సంతానపరమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. వారిని సరైనటువంటి దారిలో పెట్టడానికి, వారిని తీర్చిదిద్దడానికి కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చక్కగా అనుకూలిస్తాయని చెప్పని మనం చెప్పుకోవచ్చు. మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యం మీద దృష్టిని కూడా సారించేటువంటి ప్రయత్నం చేస్తారు కనుక ఆరోగ్య సూత్రాలు కూడా పాటిస్తారు. ఒకటి ఈ 10 రోజుల వరకు మాత్రం మేషరాశి వారు బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే కనుక గొడవలకి కాస్త దూరంగా ఉండాలి, కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఎదుటివారి దగ్గర మీ ఎక్స్ప్రెషన్స్ ఏవి కూడా బయటపడకుండా ముఖ కవలికలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ కాస్త జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే మాత్రం సరిపోతుంది. విద్యార్థులకు కూడా యోగదాయకంగానే ఉంది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి మేషరాశి వారు ప్రతినిత్యం కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఏప్రిల్ 14వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు కూడా రవి వ్యయంలో సంచారం చేస్తాడు. రవి వ్యయంలో సంచారం చేయటం వలన మీకు కలిగేటువంటి లాభాలు ఏమిటి, నష్టాలు ఏమిటి అని చూసుకున్నట్లయితే కనుక ప్రధానంగా నిద్ర వలన ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఉంటాయి. సరిపడా నిద్ర ఉండదు. ఈ నిద్ర నుంచి రావాల్సినటువంటి ఆ హాయిని ఎంజాయ్ చేయడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. బయట కన్నా ఇంట్లో ఉండేటువంటి వారితోనే ఆటుపోట్లు పెరగడానికి, గొడవలు పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. రాత్రి హాయిగా ఉంటారు, తెల్లవారులేసరికి ఏదో ఒక అనారోగ్యం అనిపిస్తుంది, లేదా పొద్దునంతా హాయిగా సాగితే రాత్రి అయ్యేసరికి ఏదో చిన్నపాటి అనారోగ్యం అనిపిస్తుంది. ఇవన్నీ ఏవి కూడా మళ్ళీ పెద్దమైనటువంటి అనారోగ్యాలు ఉండవు. డాక్టర్ దగ్గరికి వెళ్ళేది కాదు, ప్రశాంతంగా ఇంట్లో ఉండదగింది కాదు. ఇటువంటి అనారోగ్యాలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. ఖర్చులు కాస్త ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వ్యర్థ ప్రయత్నాలు అనేటువంటివి చేయడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈ సమయంలో ఇంట్లో ఉండేటువంటి పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ ఉంటాం అనేది అవసరం. ఇవన్నీ కూడా సూచనలు మాత్రమే. అయితే తతిమాగ్రహ సంపత్తి చాలా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఎక్కడా పెద్దమైనటువంటి ఇబ్బందులు రావు. ఈ జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే మాత్రం సరిపోతుంది. ఇంకా ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు చాలా అనుకూలమైనటువంటి కాలం వృషభ రాశి వారికి. ఆర్థిక విషయాలకి చాలా అనుకూలమైనటువంటి కాలం. మీకు రావాల్సినటువంటి రుణాలను వసూలు చేసుకోవడానికి కావచ్చు, లేదా బ్యాంకు ద్వారా ఇతరత్ర మీరు ఏవైతే కనుక భారీ స్థాయిలో రుణాలు కోరుకుంటున్నారో వాటిని పొందడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలమైనటువంటి కాలం. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టి మంచి లాభాలను కూడా ఈ సమయంలో పొందగలుగుతారు. విద్యార్థులకు కూడా కాలం చాలా వరకు కూడా హాయిగా సాఫీగా సాగిపోతుందని చెప్పుకోవాలి. అలానే వివాహాది శుభకార్య ప్రయత్నాలు కూడా సానుకూల పడతాయని చెప్పుకోవచ్చు. ప్రేమలు కూడా ఫలించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంటిని అందంగా అలంకరించుకుంటారు, బ్యూటీ టిప్స్ను కూడా పాటిస్తారు, అలంకారానికి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. ఇలా ప్రతి అంశము కూడా ఇంచుమించుగా పాజిటివ్గానే ఈ యొక్క వారం సాగుతున్నది అని చెప్పని చెప్పుకోవచ్చు. అంటే ఈ 10 రోజులు కూడా అలానే సాగుతోంది అని చెప్పని మనం చెప్పుకోవచ్చు. పెద్దమైనటువంటి
కష్టాలు నష్టాలు కలిగేటువంటి స్థితి అయితే మాత్రం ఏమీ లేదు. కేవలం 18, 19 ఈ తేదీల్లో మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ 2 రోజులు మాత్రం ముఖ్యమైనటువంటి ప్రతి పనికి కూడా కాస్త దూరంగా ఉండండి. ఈ 2 రోజులు కూడా రోజువారీ పనులకు పరిమితం అవ్వడం అనేది ఉత్తమం. వృషభ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ 14వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు కూడా ఏకాదశంలోకి రవి ప్రవేశిస్తున్నాడు. బుధుడితో పాటు రవి బలం కూడా పెరుగుతోంది. ఇది కలిసి వచ్చేటువంటి అంశం అవుతుంది మిథున రాశి వారికి. ఈ నెల రోజులు కూడా గ్రహరాజు అయినటువంటి రవి, పైగా మీకు తృతీయాధిపతి అయినటువంటి రవి ఏకాదశంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఇన్నాళ్ళు ఏవైతే గనక క్రయ విక్రయాలు వాయిదా పడుతూ వచ్చాయో అవన్నీ కూడా సాఫీగా సాగిపోతాయి. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాల నుంచి బయటపడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈ నెల రోజుల్లోపుగా ఏమన్నా ఖరీదైనటువంటి వస్తువును కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. అలానే ఆదాయాన్ని పెంచుకోవడానికి కావచ్చు, లేదా ఆదాయపరంగా ఏమన్నా ఇబ్బందులు ఉంటే వాటిని సరిచేసుకోవడానికి గాను చేసే ప్రయత్నాలకు కావచ్చు, రెండింటికి కూడా కాలం అనుకూలంగా ఉంది. ఇక్కడ స్ట్రెస్ ఉంటుంది, స్ట్రెస్కి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. మానసికంగా శారీరకంగా ఉత్సాహం పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే అధికారుల యొక్క ఆదరాభిమానాలకు నోచుకోవడానికి అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. పేరు ప్రఖ్యాతులు బాగుంటాయి కనుక మంచి కాలంగా చెప్పుకోవచ్చు. దీన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ ఏమవుతోంది, ఈ 10 రోజుల వరకు మనం చూసుకున్నప్పుడు మాత్రం కొంచెం కుజుడు ద్వితీయంలోనే సంచారం చేస్తూ ఉన్నటువంటి కారణం చేత తగు జాగ్రత్తలు కూడా పాటించుకోవాల్సినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి. ఏమిటి జాగ్రత్తలు? కొంచెం ఆందోళన ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సరిపడడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. అనారోగ్య సమస్యలు ఈ 10 రోజుల వరకు మాత్రం కొంచెం లో ఫీవర్ లాంటివి ఏమైనా బాధించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఉద్యోగస్తులకు అధికారుల వలన వాగ్వివాదాలు రావటం, వాళ్ళతో ఏమైనా ఇబ్బందులు రావటం ఇట్లాంటివి జరగడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు మానసిక ప్రశాంతత కొంత తక్కువగా ఉంటుంది. వివిధ వృత్తుల్లో ఉండేటువంటి వారికి కూడా వారు కోరుకున్నంత ప్రగతి కనబడదు అని చెప్పుకోవాలి. కానీ ఇక్కడ చాలా వరకు కూడా మీరు గమనించుకుంటే అండి, మీరు శ్రమ పడిన తర్వాత మీకు ఫలితాలు వస్తున్నటువంటి కారణం చేత తృప్తి అనేటువంటిది తగ్గుతోంది అంతే. నష్టాలు అయితే మాత్రం పెద్దగా అసలు ఏవి లేవనే చెప్పుకోవచ్చు. మాట తీరు విషయంలో, ఆర్థిక విషయాల్లో కొంచెం ఈ 10 రోజులు జాగ్రత్తలు పాటించుకోండి. మొత్తం మీద పెద్దమైనటువంటి ఇబ్బందులు అయితే మాత్రం ఏవి కూడా మిథున రాశి వారికి లేవు. మిథున రాశి వారు ఈ కాలం అంతా మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు దశమంలోనే రవి యొక్క సంచారం ఏప్రిల్ 14వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు కూడా సాగుతోంది. మరి ఈ 10 రోజులు కూడా రవి ఇచ్చేటువంటి లాభ నష్టాలు ఏమిటో చూద్దాం. ఇది విద్యార్థులకు చాలా అనుకూలం. ఈ నెల రోజుల్లో కూడా విద్యార్థులకు చాలా చక్కటి ఫలితాలు వస్తాయని చెప్పుకోవాలి. ఆలోచనలు వేగాన్ని పుంజుకుంటాయి. చకచక నిర్ణయాల్ని కూడా తీసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మొక్కుబడులు తీర్చుకోవడానికి, పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు చేయాలనుకునేటువంటి ధార్మిక కార్యక్రమాలు ఏవైతే చక్కగా చేయగలుగుతారు. ఆర్థిక విషయాలు కూడా అనుకూలిస్తాయి ఇక్కడ ఈ 4 రోజులు కూడా అని మనం చెప్పుకోవచ్చు. ఏమన్నా అనువంశికంగా ఉండేటువంటి ఆస్తుల యొక్క పంపకాల విషయంలో ముందడుగు వేద్దాం అనుకున్నట్లయితే అటువంటి వాటికి కూడా కాలం అనుకూలంగా ఉన్నదని చెప్పుకోవాలి. మనం గవర్నమెంట్ ఆఫీసెస్ దగ్గరికి వెళ్ళడానికి, అక్కడ ఉన్నటువంటి వర్క్స్ చేయించుకోవడానికి కూడా ఈ కాలం ఏదైతే ఉందో ఇది చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. రవి, గురువు, శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తున్నారు కనుక చాలా వరకు కూడా అనుకూలంగానే వెళ్తుంది. అయితే ఈ 10 రోజుల వరకు మాత్రం ప్రత్యేకించి చూసుకున్నప్పుడు కర్కాటక రాశి వారికి చంద్రుడి యొక్క బలం తక్కువగా ఉండటం కావచ్చు, జన్మంలోనే కుజుడి యొక్క సంచారాలు కావచ్చు, ఇట్లాంటి వాటి వలన ఏంటంటే చికాకులు బాగా పెరుగుతున్నాయి. ఇంట్లో అనుకూలతలు ఉంటే బయట ఉండట్లా, బయట అనుకూలతలు ఉంటే ఇంట్లో ఉండట్లా. అనుమానాలు పెరగడానికి, అవగాహన రాహిత్యం పెరగడానికి, మీ మీద కాస్త రూమర్స్ ప్రచారంలో ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. కొంచెం గుడ్విల్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. బద్ధకం కూడా బాగా పెరుగుతుంది. ఎంత పడుకున్నా ఆ నిద్ర వంట పట్టడానికి అవకాశాలు అనేటువంటివి తక్కువగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్యలో అయితే తగాదలన్నా ఉంటాయి, లేదా ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడానికి కావాల్సిన వ్యవధి లేనంతగా ఎవరి పనిలో వాళ్ళు హడావిడిగా ఉండటానికన్నా అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధుమిత్రులతో కలవగలుగుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా సాగుతాయి. ఖరీదైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. వాహన యోగాన్ని కూడా గ్రహస్థితి సూచిస్తోంది. అయితే కొనుగోళ్ల విషయంలో మాత్రం మోసపోకుండా ఉండేటువంటి విధంగా తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. కర్కాటక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం కూడా దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి సింహరాశి.
సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రాశ్యాధిపతి అయినటువంటి రవి ఇక్కడ నుంచి కూడా ఉచ్చలో 14వ తేదీ నుంచి, ఈ నెల 14వ తేదీ నుంచి రాబోయే మే 14వ తేదీ వరకు కూడా సంచారం చేస్తాడు. ఇక్కడ రవి ఉచ్చులో ఉండటము మంచిదే, అదే ప్రకారంగా భాగ్యంలో ఉండటం ఒకందుకు మంచిదే. కాకపోతే ఏంటంటే గోచార రీత్యా చూసుకున్నప్పుడు భాగ్యరవి అంత పెద్ద యోగాలను ఆర్థికంగా ఇవ్వడు. అందుకని ఆర్థిక విషయాల్లో మాత్రం ఈ నెల రోజులు కూడా, అంటే ఏప్రిల్ 14వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు కూడా తగు జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండటం అనేది మంచిది. అది ఇక్కడ మీరు ఒకటి గమనించండి, అష్టమంలో ఉన్నటువంటి ఒక గ్రహం బయటకు వచ్చింది. ఇలా ఒక్కొక్క గ్రహం ఎప్పుడైతే అష్టమంలో నుంచి బయటకు వస్తూ ఉంటాయో అట్లా క్రమేపీ మీకు ఊరట రావడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. కనుక ఈ నెల రోజులు కూడా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులైనటువంటి వారు ప్రత్యేకించి అధికారులతో గొడవపడడం కానీ, అదే ప్రకారంగా వారు చెప్పిన దాన్ని వినకపోవడం కానీ, ఆర్గ్యూస్ చేయడం కానీ ఇట్లాంటివి చేయకూడదు. సర్దుకుపోయేటువంటి ధోరణిని కలిగి ఉండాలి. ఉద్యోగం మార్చుకోవడం కానీ, ఫీల్డ్ మార్చుకోవడానికి గాను ఇదంతా అనుకూలమైనటువంటి కాలాలు అయితే కావు. కనుక కెరియర్ విషయంలో కొంత చికాకైనటువంటి కాలం, దీన్ని జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరాలు అయితే ఏర్పడుతున్నాయి. ఇక్కడ కొంతమందికి ఉద్యోగాలు కూడా పోవడానికి అవకాశాలు ఉన్నాయి ఈ నెల రోజుల్లో. అందుకని అలర్ట్ అవ్వండి. అలాంటి విషయం మీకు ఏమైనా తెలుస్తుందంటే వెంటనే ఇంకో ఉద్యోగం చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, మీ మనసుకు బాగా దగ్గరగా ఉండేటువంటి వారితో కొంత చికాకులు అనేటువంటివి ఏర్పడతాయి. వారు అందుబాటులో లేరని, వారు పూర్వంలో మీతో ఉండట్లేదని, ఇటువంటివి ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖంలో ఉండేటువంటి కాంతి కాస్త తగ్గుతుందని చెప్పుకోవాలి. నన్ను ఎవరూ కూడా గౌరవించట్లేదు, నా మాటకు విలువ ఇవ్వట్లేదు అని మీరు భావించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కొంత ప్రయాణాల్లో కూడా తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. కనుక ఈ నెల రోజులు కూడా రవి సంచారం వల్ల మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి. ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని చూసినా కూడా ఇంకా బుధుడు కావచ్చు, అదే ప్రకారంగా శని కావచ్చు, రాహు కావచ్చు, శుక్రుడు కావచ్చు, 4 గ్రహాలు అష్టమంలో ఉన్నటువంటి కారణం చేత ఇక్కడ ఏమంత పెద్ద అనుకూలతలు మనకు కలుగుతున్నటువంటివి లేవు. బుధ శుక్రులు ఇక్కడ పెద్ద దోషప్రదాతలు కారు, అయినా కూడా ఈ 10 రోజుల వరకు మాత్రం పెద్దగా అనుకూలతలు ఉన్నటువంటివి లేవు. ఈ 10 రోజులు ఏ రంగంలో ఉన్నటువంటి వారైనా, ఏ వయసులో ఉన్నటువంటి వారైనా రోజువారీ పనులకు కాస్త పరిమితం అవుతూ ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఏమున్నా వాటిని వాయిదా ధోరణిలో తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది ఉత్తమం. సింహరాశి వారు ఇటువంటి ఈ ఒడిదుడుకులను తట్టుకొని నిలబడడానికి ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయటం, విశేషంగా శివారాధన చేయటం అనేది మంచిది. ఇంకా అవకాశం ఉంది, ప్రతి మంగళవారం, ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి వారికి 108 తమలపాకులతో అర్చన చేయించుకోండి. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఏప్రిల్ 14వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు కూడా మీకు అష్టమంలో రవి సంచారం ఉండబోతోంది. అష్టమంలో రవి సంచారం ఉంటున్నటువంటి కారణం చేత ఈ నెల రోజులు కూడా రవి సంచారాల వరకు మనం చూసుకున్నట్లయితే కనుక గొడవలు పెరుగుతాయి, శత్రుత్వాలు పెరుగుతాయి. ఇవి మీ ప్రమేయం లేకుండానే జరుగుతాయి. అలాగే ప్రతి విషయం కూడా సస్పెన్స్గా సాగి చిట్ట చివరి క్షణంలో అనుకూలిస్తూ ఉంటుంది. ఆ ఉత్కంఠని తట్టుకోవడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. ఉత్సాహం తగ్గుతుంది. ఎంతో కష్టపడితే నాకు వచ్చినటువంటి ప్రతిఫలం ఇంతేనా అనుకునే విధంగా వ్యవహారం సాగుతూ ఉంటుంది. అలానే జీవిత భాగస్వామితో కొంత విభేదాలు ఉంటాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి ఆకర్షణ ఇక్కడ తగ్గడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. చిన్న చిన్న సరదాలు అనేటువంటివి కూడా కొంచెం తగ్గుతాయి ఈ సమయంలో అని చెప్పని చెప్పుకోవాలి. సంతాన విషయంలో కూడా కొంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనబరచవలసినటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎదురు తిరగడానికి, మీ మాట వినకపోవడానికి, లేదా ఈ రెండూ కాకపోతే కనుక వాళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి చిన్నపాటి ఇబ్బంది రావడం, వాళ్ళ పట్ల మనం ప్రత్యేకమైన శ్రద్ధ కనబరచవలసినటువంటి స్థితిగతులు ఏర్పడడం, ఇట్లా సాగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులు కావచ్చు, లేదా పెద్దవాళ్ళు కావచ్చు, వీళ్ళతో కూడా వాగ్వివాదాలకు పోకుండా తగు జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేసుకోవాలి. అయితే ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు ఏంటంటే మధ్యస్థంగా వెళ్తుంది. ఆదాయ వ్యయాలు రెండు కూడా సరిసమానంగా ఉంటున్నాయి. కొనుగోళ్లకు సంబంధించిన అంశాలు సానుకూలంగా సాగుతున్నాయి. అద్దెకి ఎవరూ ఇంటికి రావట్లేదు అని బాధపడేటువంటి వారికి అద్దెకి ఇంటికి రావడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థల మార్పు కోరుకునేటువంటి వారికి స్థల మార్పు కూడా లభిస్తుందని చెప్పని చెప్పుకోవచ్చు. కనుక ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు మాత్రం కొంచెం యావరేజ్గా సాగిపోతుంది. విద్యార్థులు కొంచెం శ్రద్ధ మాత్రం ఎక్కువ పెట్టవలసినటువంటి కాలంగా చెప్పక తప్పదు. అయితే ఇక్కడ ప్లాన్ అనేటువంటిది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి దాంట్లోనూ కూడా ప్లాన్ ఏ, ప్లాన్ బి పెట్టుకోండి. మొదటి ప్లాన్ ఏ సక్సెస్ అయింది, సంతోషం కాలేదు, వెంటనే ప్లాన్ బికి వెళ్ళిపోండి. ఎలా అయినా సరే నేను సాధిస్తాను అనేటువంటి మొండి పట్టుదలకు మాత్రం కొంచెం దూరంగా ఉండండి. కన్యారాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి తులారాశి.
తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఏప్రిల్ 14వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు కూడా రవి సప్తమంలో సంచారం చేస్తాడు. అంటే ఇక్కడి నుంచి రవి బలం తగ్గుతోంది. ఈ రవి బలం తగ్గుతున్నటువంటి కారణం చేత ఈ నెల రోజులు కూడా ఏ ఏ విషయాల్లో తులారాశి వారు జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కనుక, అనవసరమైనటువంటి శత్రుత్వాలు పెరుగుతాయి. అది మీ చేష్టల వల్ల కావచ్చు, మీ మాటల వల్ల కావచ్చు, పరిస్థితులు అలా ఉంటాయి. దాని ప్రకారంగా అనవసరమైనటువంటి శత్రుబలాలు పెరగడం, గొడవలు బాగా పెరగడం, ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి. మనం అనుకునేది ఒకటి, జరిగేది మరొకటిగా సాగుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో కూడా ఈగో క్లాషెస్ అనేటువంటివి పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు కాస్త బాధించడానికి అవకాశాలు ఏర్పడతాయి. పర్వాలేదులే, రేపు ఇలా చేసేసుకుందాం, ఈ చిన్నపాటి సమస్య ఉన్నా దీన్ని ఏదో ఒక రకంగా నేను ఓవర్కమ్ చేయగలుగుతాను అని భావించేలోపు ఇంకో దారి నుంచి ఇంకో సమస్య అనేది సిద్ధంగా ఉంటుంది. ఇలా ప్రతిరోజు కూడా జీవితం అనేటువంటిది కొంత పోరాటంగా సాగుతూ ఉంటుందని చెప్పుకోవాలి. ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఇన్నాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేసినటువంటి వారి యొక్క సపోర్ట్ అనేది తగ్గుతుంది. కనుక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా తగు జాగ్రత్తలు కూడా పాటించుకోవాలి. అయితే ఈ ఇబ్బందులన్నీ కూడా కేవలం రవి ఇస్తున్నటువంటి దోషాలే కనుక, రవిగ్రహానికి కాస్త శాంతి చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఈ నెల రోజులు కూడా కొంత ఈ ఇబ్బందులు తగ్గడానికి అవకాశాలు ఏర్పడతాయి. కనుక ఎప్పుడైనా సరే జ్ఞాపకం పెట్టుకొని కొంచెం కోపాన్ని తగ్గించుకోండి. ఈ సమయంలో తగ్గి ఉండటానికి ప్రయత్నం చేయండి, రిస్క్ని తగ్గించుకోండి. అదేంటండి, మొన్నే మీరు చాలా చాలా బాగుంటుంది, ఈ సంవత్సరం అంతా రాశిఫలాల్లో చెప్పారు కదా, మరి మళ్ళీ ఇప్పుడు బాగాలేదని చెప్తున్నారు కదా అని అంటే, మొత్తం విశ్వావసునామ సంవత్సరానికి కలిపి చెప్పినటువంటి ఫలితాలు అవి. కనుక అవి ఎప్పుడు వస్తాయి అనేది కూడా మీ అందరికీ తెలియజేస్తాను. తులారాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో చెప్పినటువంటి మంచి ఫలితాలన్నీ రావడం ద్వితీయార్థం తర్వాత నుంచి ప్రారంభం అవుతాయి. అందుకని అప్పటిదాకా ఆగాలి. ఇంకా గురుబలాలు మనకు రాలా, ఇంకా కొంత ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఈ రాశికి ద్వితీయాధిపతి అయినటువంటి కుజుడు ఇంకా నీచలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. కనుక ఈ జాగ్రత్తలు అయితే మనకు అవసరం అవుతాయి. అయితే ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు మాత్రం తులారాశి వారికి అలా అలా సాగిపోతోంది. ఉద్యోగపరంగా ఇబ్బందులు లేవు, కొంత విశ్రాంతి అనేటువంటిది లభిస్తుంది. మానసికంగా స్ట్రెస్ అనేటువంటిది ఉన్నా పనులు మాత్రం చక్కగా వేగంగా సాగుతాయి. ఎక్కడో ఒక్కడి నుంచి ₹1 రావడం, మీకు కావాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటి ఇక్కట్లన్నీ కూడా తీరిపోతాం అనేటువంటిది సాగుతూ ఉంటుంది. అదే ప్రకారంగా విద్యార్థులు కూడా కాలం అనుకూలంగా ఉంది. కొంత ఆపరేషన్స్ లాంటివి మనం జరగడానికి, ఒకవేళ ఆపరేషన్స్ లాంటివి జరిగినా అవి కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు అనేటువంటివి ఇక్కడ గోచరిస్తున్నాయని చెప్పని చెప్పుకోవాలి. ఈ సమయంలో మీరు ఎంత తక్కువగా మాట్లాడితే ఈ 10 రోజుల్లో మీరు అంత బెనిఫిట్ని మీరు పొందగలుగుతారు. ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, పెద్దమైనటువంటి ఇబ్బందులు మాత్రం ఈ 10 రోజుల వరకు అయితే మాత్రం ఏవి ఉండవు. కనుక మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి తులారాశి వారు ప్రతినిత్యం కూడా సూర్య భగవానుడికి అర్ఘ్యప్రదానం చేయడం, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఏప్రిల్ 14వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు కూడా రవి షష్టమంలో సంచారం చేస్తున్నాడు. ఇది మీకు అనుకూలించేటువంటి అంశం అవుతుంది. 6వ ఇంట్లో మీకు రవి సంచారం ఉంటున్నటువంటి కారణం చేత కోర్టు కేసుల్లో గెలుపు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే ప్రకారంగా ఎవరన్నా మీతో కనుక వాదించేటువంటి ప్రయత్నం చేసినా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసినా వాటిల్లో కూడా మీదే విజయం అవుతుందని చెప్పని చెప్పుకోవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అలానే మీ మీద ఎవరైనా ఫిర్యాదులు చేసినట్లయితే అవన్నీ కూడా ఒట్టివేనని చెప్పని తేలిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాంట్రాక్ట్ రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా అనుకూలతలు అనేటువంటివి పెరుగుతాయి. ఉద్యోగపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఉన్నటువంటి కష్టాలు కొంత తగ్గడానికి అవకాశం ఉన్నటువంటి కాలంగా దీన్ని చెప్పుకోవాలి. ఒక కొలిక్కి రాకుండా బాధ పెట్టినటువంటి సమస్యలు ఏమన్నా ఉన్నట్లయితే అవన్నీ కూడా కాస్త సానుకూల పడడానికి అవకాశాలు ఏర్పడతాయి. మీలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అనేటువంటిది పెరుగుతుంది. బద్ధకాన్ని కాస్త పక్కన పెడతారు. ప్లాన్ ఏ, ప్లాన్ బిగా ప్రతి విషయాన్ని కూడా తీసుకుంటూ చకచక ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ నెల రోజులు కూడా చూసుకున్నట్లయితే కనుక రవి బలం ఉన్నటువంటి కారణం చేత వృశ్చిక రాశి వారిలో ఒక ప్రత్యేకత ఏం కనబడుతుందంటే కనుక మీరు ఏదనుకుంటే అదే చేస్తారు. ఎదుటివారు ఏమనుకుంటున్నారు, లాభాలు ఏమిటి, నష్టాలు ఏమిటి, ఇవన్నీ ఏవి ఆలోచించారు. ఇవాళ నాకు పడుకోవాలనిపిస్తుంది, పడుకుంటా, అంతే, సెలవు పెట్టేస్తా, హాయిగా పడుకుంటా, ఇవాళ నేను కష్టపడాల్సిందే, కష్టపడతా, ఇలా మీరు ఉంటారు అని చెప్పని చెప్పుకోవాలి. సెల్ఫ్ రెస్పెక్ట్కి అధికమైనటువంటి ప్రాముఖ్యతను కూడా ఇస్తారు. అలానే ఈ 10 రోజులు చూసుకున్నా కూడా చాలా వరకు కూడా అనుకూలంగానే వెళ్తోంది. వృశ్చిక రాశి వారికి పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి లేవు.
18, 19, 20 ఈ 3 రోజుల్లో మాత్రం 18వ తేదీ, 19వ తేదీ, 20వ తేదీ ఈ 3 రోజుల్లో మాత్రం కొంచెం ఆర్థిక విషయాల్లో, కుటుంబపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే చాలు. విద్యార్థులు కూడా ఇది యోగదాయకమైనటువంటి కాలం. శుభకార్యాలు చక్కగా సానుకూలపడతాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. ముఖ్యంగా కెరియర్కి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రయాణాలు కూడా సానుకూలపడతాయి. ఇలా ఇంచుమించు మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో అవన్నీ ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి కానీ ఈ 10 రోజులు కూడా చాలా అనుకూలంగా సాగుతున్నాయి. కేవలం 18, 19, 20 ఈ 3 రోజులు కాస్త జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి వృశ్చిక రాశి వారు మానకుండా ప్రతినిత్యం కూడా దుర్గా అమ్మవారిని పూజించడం, కుదిరినట్లయితే కనుక అర్జునుడితో దుర్గా స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా 9 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేస్తూ ఉండటం అనేది మంచిది. ఎందుకంటే లగ్నాధిపతి అయినటువంటి కుజుడు కొంచెం నీచబడి ఉన్నటువంటి కారణం చేత ఈ దోషాలు తగ్గడానికి, దుర్గారాధన వలన రాస్యాధిపతి అయినటువంటి ఆ కుజుడు బలపడడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక చూసుకున్నట్లయితే ఏప్రిల్ 14వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు కూడా రవి మీకు పంచమంలో సంచారం చేస్తూ ఉంటాడు. రవి పంచమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కొన్ని విషయాలు మనం జాగ్రత్తలు పాటించుకోవాలి. ముఖ్యంగా మానసిక ప్రశాంతత అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది కనుక యోగా ప్రాక్టీస్ చేయడం ఇట్లాంటివి జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు తెలియకుండానే మాట కొంత ఫోర్స్గా రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. పైగా ద్వితీయానికి కుజుడి దృష్టి కూడా ఉంది. అష్టమంలోనే కుజుడి సంచారం కూడా ఉన్నటువంటి కారణం చేత తగాదాలు పెరుగుతాయి కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కుటుంబపరమైనటువంటి సమస్యలు కూడా కొంచెం పెరుగుతాయి. కుటుంబ సభ్యులకు కూడా కొంత కష్టాలు పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అలానే ఏదో సాధిద్దాం అనుకున్నాను, నేను అనుకుని నేను సాధించగలిగాను, నాతో ఉన్న వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోయారు, నేను మాత్రం వెనకబడిపోయానే ఈ చింత పెరగడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది రాత్రి తీసుకున్న నిర్ణయం పొద్దున అయ్యేసరికి మారిపోతూ ఉండడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి కనుక ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మాత్రం ధనుసు రాశి వారికి అవసరం. అయితే ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు మాత్రం ధనుసు రాశి వారి కాలం అనుకూలంగా ఉంది. బుధుడు చక్కగా యోగిస్తున్నాడు, శుక్రుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు, చంద్రుడి యొక్క బలాలు ఉన్నాయి, కొనుగోళ్లకు సంబంధించిన అంశాలు బాగా లాభిస్తున్నాయి. మీ నుంచి జరిగినటువంటి పొరపాట్లను సరిదిద్దుకోవడానికి గాను కొత్తమైనటువంటి అవకాశాలు కూడా లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారుల నుంచి వస్తున్నటువంటి ఒత్తిళ్లు కూడా తగ్గుతాయి. ఫైనాన్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి కాలం. టార్గెట్ బేస్డ్ జాబ్స్లో ఉండేటువంటి వారికి, మాట మీద ఆధారపడినటువంటి వృత్తుల్లో ఉండేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి కాలం. సంతానం వలన మానసిక సంతోషం కలుగుతుంది. ఒక బాధ్యతను నెరవేర్చుకున్నాం అనేటువంటి ఒక సంతృప్తి కలుగుతుంది. ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోగలుగుతారు. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. పరిచయాలను పెంచుకోవడానికి కానీ మీరు చేసే ప్రయత్నాలు కూడా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. ప్రేమలు కూడా ఫలప్రదమవుతాయి. ఇలా చిన్నపాటి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా ఈ 10 రోజుల్లో మాత్రం ఎక్కడా పెద్దమైనటువంటి ఇబ్బందులు మీరు పొందేటువంటి స్థితి అయితే లేదు. కనుక ఎటువంటి ముఖ్యమైనటువంటి పని ఉన్నా, ముఖ్యంగా ఆర్థికమైనటువంటి అంశాలు ఏమున్నా ఈ యొక్క 10 రోజుల లోపుగా పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత రాబోయేటువంటి 10 రోజులు కూడా మనకు కొంచెం ఇబ్బందులు పెరుగుతున్నాయి కనుక ముందుగానే జాగ్రత్తలు పాటించుకోండి. ఇంకా ధనుసు రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా మానకుండా ప్రతి మంగళవారం నాడు, ప్రతి శనివారం నాడు కూడా ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేయడం కానీ, లేకపోతే 108 తమలపాకులతో అర్చన చేయించుకోవడం కానీ మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఏప్రిల్ 14వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు కూడా చతుర్థంలో రవి యొక్క సంచారం సాగుతోంది. ఈ రవి సంచారం చతుర్థంలో సాగుతున్నటువంటి కారణం చేత అభిప్రాయ భేదాలు బాగా పెరుగుతాయి. ఒకరితో పొసగటం అనేటువంటిది కొంచెం కష్టంగా ఉంటుంది. అది ఎవరితో అయినప్పుడు కూడా కావచ్చు, అది ఇంట్లో ఉండేటువంటి వారితో కావచ్చు, మన వర్క్ ప్లేస్లో కావచ్చు, అందరితో కూడా ఈ స్థితి ఉంటుంది. కంఫర్ట్ జోన్ అనేటువంటిది బాగా తగ్గిపోతుంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు, అది కూడా విపరీతమైనటువంటి ప్రయాణాలు చేయవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతూ ఉంటాయి. మానసికంగా, శారీరకంగా కాస్త అలసట పెరుగుతుంది. నలత అనేటువంటిది ఉంటుంది. అంటే డాక్టర్కి వెళ్ళేది కాదు, ప్రశాంతంగా ఉండదగింది కాదు, ఇటువంటిది ఉంటుందన్నమాట. ఇక్కడ నేనైనా ఇట్లాంటి నిర్ణయం తీసుకుంది, ఎంత తెలివిగా ఆలోచిస్తాను, అలాంటిది నేను ఇంత ఫూలిష్గా ఎలా ఆలోచించాను అని మీరు అనుకునేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కనుక ఏప్రిల్ 14వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు రవి సంచారం ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే సప్తమంలోనే కుజుడి యొక్క సంచారం ఉంటున్నటువంటి కారణం చేత ద్వితీయాధిపతి అయినటువంటి శని కూడా తృతీయంలో శుభస్థానంలోనే ఉన్నప్పటికీ రాహుతో కలిసి ఉన్నటువంటి కారణం చేత ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి వారు చెప్పిన దానికి కొట్టడం అనేది మంచిది తప్ప
వాళ్ళలో మార్పులు తేవడానికనో లేకపోతే వాళ్ళు మీరు చెప్పినట్టుగా వినాలని చెప్పనో ప్రయత్నాలు చేసినట్లయితే ఇబ్బంది పడతారు. ముఖ్యంగా భార్యాభర్తలు ఈ విషయంలో తగు జాగ్రత్తలు అనేటువంటివి పాటించుకోవాలి. ఏదైనా ఒక పెట్టుబడి పెడదాం అనుకుంటున్నాం, ఏదైనా ఒకటి కొనుగోలు చేసుకుందాం అనుకుంటున్నాం, అవునా కాదా ఒకటికి 2 సార్లుగా ఆలోచించుకోండి. అనుభవం కలిగినటువంటి వారి యొక్క సలహాలు సూచనల మేరకు ముందుకు వెళ్ళండి. అయితే ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు మాత్రం కాలం దివ్యంగా ఉంది. రిజిస్ట్రేషన్కి సంబంధించిన అంశాలు, డాక్యుమెంటేషన్కి సంబంధించిన అంశాలు, స్థిరాస్తులకి సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉన్నాయి. పనివాళ్ళు దొరకట్లేదు అనుకునేటువంటి వారికి పనివాళ్ళు దొరుకుతారు. పిల్లల మీద ఆధారపడ్డాం, వాళ్ళు మా మాట వినట్లేదు, అమ్మో మా పరిస్థితి ఏమిటి అనుకునేటువంటి వారికి వారు మీకు సహాయం చేయడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలానే విద్యార్థులకు కూడా ఇది అనుకూలమైనటువంటి కాలం. అంటే ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనా, ఏ వృత్తుల్లో ఉన్నటువంటి వారికైనా సరే ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం మాత్రం చాలా అనుకూలంగా ఉంది. కేవలం ఈ యొక్క భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి అన్యోన్యతను మినహాయించినట్లయితే కనుక మకర రాశి వారు ఎటువంటి ముఖ్యమైనటువంటి పనులున్నా ఈ 10 రోజుల్లోనే పూర్తి చేసుకోవటం అనేది మంచిది. ఎందుకంటే దాని తర్వాత రాబోయేటువంటి 10 రోజులు మీకు అంతగా సహకరిస్తున్నటువంటి కాలం కాదు. కనుక వెంటనే అలర్ట్ అవ్వండి. ఇక్కడ ఈ 10 రోజుల్లో కూడా ఎలా ఉంటాయనంటే ముఖ్యమైన పనులు చేసుకునే కూడా మనం రిలాక్స్ అవ్వడానికి కానీ అవకాశాలు ఇస్తూ వెళ్తుందన్నమాట గ్రహస్థితి. అందుకని అక్కడ రిలాక్స్ అవ్వడం కన్నా కూడా చురుగ్గా ఉత్సాహంగా ఉంటూ చకచకా పనులను చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మకర రాశి వారు అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా దుర్గా అమ్మవారిని ఆరాధన చేయటం అనేది మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక చూసుకున్నట్లయితే ఏప్రిల్ 14వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు కూడా మీకు తృతీయంలో రవి యొక్క సంచారం సాగుతూ ఉంటుంది. తృతీయంలో రవి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి వాడు, చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అందుకని ఈయన అష్టమాధిపతి అయి ఉచ్చలో ఉన్నప్పటికీ కూడా మీకు ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటి పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉపయోగపడేటువంటి పరిచయాలు, ఉపయోగపడేటువంటి చర్చలు కూడా ఈ సమయంలో ఉంటాయని చెప్పుకోవాలి. అయితే సంతానానికి సంబంధించిన విషయాల్లో మాత్రం ఈ నెల రోజుల్లో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు మీ మాట వినకపోవటం, మీరన్నట్టుగా వారు నడుచుకోకపోవటం, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి చిన్నపాటి బెంగ ఏర్పడటం, వాళ్ళ ఆరోగ్య విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు పాటించవలసినటువంటి స్థితిగతులు ఏర్పడటం అనేది జరుగుతూ ఉంటుంది. సోదరులకు మీ వైపు నుంచి సహాయం చేయాలి, మాట పడాలి, రెండూ కూడా జరగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. అయినప్పటికీ తృతీయ వాద ప్రతివాదాల్లో మీదే పైచేయిగా సాగుతుంది. కోర్టు కేసులు కొంత అనుకూలంగా పరిణమిస్తాయని చెప్పుకోవాలి. అలానే పోటీ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులకు ఇది చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. ఏమైనప్పటికీ జన్మంలో ద్వితీయంలో ఇన్నాళ్ళు ఇబ్బంది పెడుతున్నటువంటి రవి తృతీయంలోకి వచ్చినటువంటి కారణం చేత చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుంది. తృతీయంలో రవి, షష్టమంలో కుజుడు కనుక తతిమాగ్రహాలు ఏవి ఎలా ఉన్నా ఈ రెండూ కూడా మీకు బ్రహ్మాండంగా యోగిస్తున్నటువంటి కారణం చేత పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా మీకు కలిగేటువంటి స్థితి లేదు. అంటే ప్రత్యేకించి ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి స్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి ఊట లభిస్తుంది. అప్పులు తీర్చడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని చెప్పుకోవాలి. శ్రమకు తగినటువంటి ఆదాయాన్ని కలిగి ఉంటారు. శారీరక మానసిక ప్రశాంతత అనేటువంటిది కొంత ఉంటుంది. గౌరవ మర్యాదలు కూడా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. ఇంట్లో శుభకార్యాలు కూడా జరగడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. కనుక ఈ కాలం మాత్రం కొంత అనుకూలంగానే ఉంది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి మానకుండా ప్రతినిత్యం కూడా కుంభరాశి వారు విశేషించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఏప్రిల్ 14వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు కూడా మీకు ద్వితీయంలో రవి సంచారం సాగుతూ ఉన్నది. మీ రాశికి ద్వితీయంలో రవి సంచారం సాగుతున్నటువంటి కారణం చేత ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అప్పులు బాగా పెరగడానికి, ఆర్థికమైనటువంటి ఒత్తిళ్లు బాగా పెరగడానికి, ఆదాయాన్ని మించినటువంటి ఖర్చులు ఉండటానికి ఇంకెక్కడి నుంచి కూడా ఈ నెల రోజులు అవకాశాలు ఉంటాయి. కనుక వీటి విషయాల్లో కొంచెం బాగా జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. వ్యాపారస్తులు కూడా ఆలోచించాలి. ఇక్కడ అప్పు చేసి పెట్టుబడి పెడుతున్నాము అని అంటే 1కి 4 సార్లుగా ఆలోచించుకోవాలి. లేకపోతే కనుక ఏదో కొత్త అప్పు చేయడం, పాత అప్పు తీర్చడం ఇలా సాగుతుందే తప్ప పెద్దగా ప్రయోజనాలు ఉండేటువంటి స్థితి ఉండదు. ఈ ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగిపోయి మీరు మాట్లాడేటువంటి విధానంలో కొంత మార్పులు వస్తాయి. పరుషంగా మాట్లాడతారు. మీ మాట గతంలో మెచ్చుకున్నటువంటి వారే ఇప్పుడు మిమ్మల్ని విమర్శించడానికి మీ మాట వల్ల కారణాలు కూడా ఏర్పడుతున్నాయని చెప్పుకోవాలి. బంధువులతో, మిత్రులతో కాస్త విరోధాలు కూడా పెరిగేటువంటి కాలంగా చెప్పుకోవాలి. ఏమన్నా జరిమానాలు పడడానికి, చలాన్లు పడడానికి అవకాశాలు ఉంటాయి కనుక ప్రయాణాలతో సహా ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. బిల్స్ లాంటివన్నీ కూడా సకాలంలో కట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఇతరులతో అవగాహన రాహిత్యం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు మంచి చెప్పినా కూడా మీ మనసుకి ఏమనిపిస్తుందని అంటే కనుక
చూసావా నా దగ్గర డబ్బులు లేవు కదా, నేను ఇబ్బందుల్లో ఉన్నాను కదా, అందుకనే నాతో ఇలా మాట్లాడుతున్నారు, నిజంగా నా దగ్గర డబ్బులు ఉంటే ఇలా మాట్లాడేవారా, ఇలా మీరు భావించడానికి అవకాశాలు ఏర్పడతాయి. కొంతమందికి వ్యక్తిగత జాతకం బాగుండకపోవడం వలన కూడా వాస్తవంగా కూడా ఇలా జరగడానికి అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ఎవరికైతే కనుక వ్యక్తిగత జాతకాలు బాగుంటాయో వాళ్ళకి ఇబ్బందులు కొంత తక్కువగా కూడా ఉంటాయి. వస్తువులు విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటే ముఖ్యమైనటువంటివి విలువైనటువంటివి ఏవైతే ఉంటాయో వాటి విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అవి పోగొట్టుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, లేదా అవి తాకట్టులోకి వెళ్తాయని కూడా చెప్పుకోవచ్చు. తరచుగా భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి కీచులాట్లు కూడా పెరుగుతాయి. ప్రేమికులు కూడా కొంత జాగ్రత్తలు పాటించుకోవాల్సినటువంటి కాలంగా చెప్పుకోవాలి. జన్మంలో ఉన్నటువంటి బుధుడు కావచ్చు, శని కావచ్చు, రాహు కావచ్చు, ద్వితీయంలో సంచారం చేస్తున్నటువంటి రవి, అదే ప్రకారంగా తృతీయంలో ఉన్నటువంటి గురుడు, పంచమంలో ఉన్నటువంటి కుజుడు, సప్తమంలో ఉన్నటువంటి కేతువు, ఇలా అనేక గ్రహాలు ప్రతికూలంగా ఉన్నటువంటి కాలం చేత కొంచెం జాగ్రత్తలు అవసరం. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే లాభాలు లేవు, నష్టాలు లేవు, సాగిపోతుంది అంతే. ప్రత్యేకంగా అయితే మాత్రం చెప్పుకోదగినటువంటివి ఏవి కూడా ఈ 10 రోజుల్లో మనకి లేవు. మీనరాశి వారు అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతి నిత్యం కూడా ఉదయిస్తున్నటువంటి సూర్యభగవానుడికి అర్ఘ్యప్రదానం చేయండి. ఆదిత్య హృదయాన్ని ప్రతినిత్యం 3 సార్లు పారాయణ చేయండి. దానివల్ల చాలా రిలీఫ్ అనేటువంటిది మీకు రావడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.